Hi everyone, welcome to our channel. Today's video is Telangana Junior Inter వాళ్ళది Maths 1B Blueprint for IP 2020 exams and 75 marks strategy. వీడియో మిస్ చేయకుండా చూడండి ఎండ్ వరకు. మీకు మంచి క్లారిటీ వస్తుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా ఏం చదవాలనే ఐడియా ఇచ్చేస్తా. అంటే పీవైక్యూస్లో ఇప్పటివరకు మీరు చదువుతూ ఉంటాం కానీ ఏవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఏ క్వశ్చన్స్ ఎక్కువ రిపీట్ అయినాయి, ఏ టాపిక్ నుంచి ఏ మోడల్ క్వశ్చన్ చదవాలి, ఏ కాన్సెప్ట్ చదవాలి, ఏ కాన్సెప్ట్ చదువుతా మొత్తం కాన్సెప్ట్ నేర్చుకునేంత టైం లేదు మాకు ఉన్నప్పుడు ఆ కాన్సెప్ట్ చదివితే చాలా స్కోర్ వస్తుంది అంటే కన్ఫర్మ్ వస్తుంది. అలాంటి క్వశ్చన్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఏ టాపిక్ ఫస్ట్ చదవాలనే దాని మీద కూడా ఈ వీడియోలో టోటల్ ఉంటుంది. మ్యాథ్స్ 1A కూడా చేశాను, ఎవరైనా చూడకపోతే ప్లేలిస్ట్లో ఉంటుంది చూడండి. ఓకేనా, రైట్. ఇక్కడ వీడియోకి వెళ్తే మన ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో ఫాలో కానీ ఇన్స్టాగ్రామ్ ఐడి నవీన్ రెడ్డి అంటే, టెలిగ్రామ్ గ్రూప్ నేమ్ నవీన్ రెడ్డి మ్యాథ్స్, వాట్సాప్ ఛానల్ నేమ్ నవీన్ రెడ్డి మ్యాథ్స్. అయితే సార్ మాకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పీడిఎఫ్ కావాలి, మేము వాటికి సొల్యూషన్స్ కూడా ఉండాలంటే నవీన్ రెడ్డి మ్యాథ్స్ యాప్ ఉంటుందండి ప్లేస్టోర్లోనే ఉంటుంది. నవీన్ రెడ్డి మ్యాథ్స్ అని టైప్ చేస్తే ప్లేస్టోర్లో యాప్ వస్తుంది, డౌన్లోడ్ చేసుకోండి. అందులో మీకు ఫ్రీ మెటీరియల్ ఉంటుంది, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయి. నేను ఇది స్క్రీన్లో ఏదైతే ఇంపార్టెంట్ బుక్లెట్ చూపిస్తానో ఆ ఇంపార్టెంట్ బుక్లెట్ ఉంటుంది, వాటి సొల్యూషన్స్ కూడా ఉంటాయి. ఓకేనా, మీకు కొద్ది క్లారిటీ. ఫిజిక్స్, కెమిస్ట్రీ కూడా ఉంటాయి. మ్యాథ్స్ 1A 1B ఫిజిక్స్, కెమిస్ట్రీ మీకు చాలా వరకు యూజ్ అవుతాయి, బెటర్ స్కోర్ కూడా వస్తుంది. ఓకే, రైట్. చూస్తే ఇది బ్లూ ప్రింట్ అంటే మనకి యాక్చువల్గా వెయిటేజ్, అంటే ఎవ్రీ ఇయర్ ఇచ్చే వెయిటేజ్. దాన్ని బట్టి ఏం చేస్తామంటే మనం ఏ టాపిక్ చదవచ్చు, ఏ చదవద్దు అని మనకు తెలుసు ఆల్రెడీ. పేపర్ ప్యాటర్న్ తెలుసు. ఫస్ట్ బిట్లో ఏం చేయొచ్చు, 10 క్వశ్చన్స్ ఇస్తే 10 రాయాలి. అవుట్ ఆఫ్ 10కు ఒకటి ఈచ్ వన్ క్యారీస్ ఎంత 2 మార్క్స్ 20. సెకండ్ బిట్ ఏంటి, పార్ట్ బి. 7 క్వశ్చన్స్ ఇస్తారు, అవుట్ ఆఫ్ 7 5 రాయాలి, 5 4 20. థర్డ్ బిట్ ఏంటండి, పార్ట్ సి. అవుట్ ఆఫ్ 7 క్వశ్చన్స్ ఇస్తారు, అవుట్ ఆఫ్ 7 5 అటెంప్ట్ చేయాలి, 5 7 35. ఇది పేపర్ ప్యాటర్న్, ఇది మీకు తెలుసు. అయితే ఇక్కడ మనకు 27 వస్తే పాస్ అండి, 75. బేసిక్గా మీకు మ్యాథ్స్ వచ్చి, అంటే మ్యాథ్స్ అంటే క్వాలిటీకి ఈక్వేషన్ వస్తే ఫ్యాక్టరైజేషన్ చేయాలని, లీనియర్ ఈక్వేషన్స్ వస్తే ఎలిమినేషన్ మెథడ్, సబ్స్టిట్యూషన్ మెథడ్ యూజ్ చేయాలని కొన్ని బేసిక్స్ తెలిసినా కూడా ఈజీగా పాస్ కావచ్చు, అది పెద్ద విషయమేం కాదు. కానీ బెస్ట్ స్కోర్ 75 చేయాలంటే మాత్రం కొద్దిగా స్ట్రాటజికల్గా చదివితేనే తక్కువ టైంలో ఎక్కువ స్కోర్ చేయడానికి ఒక ఆప్షన్ ఉంటుంది. అయితే ఫస్ట్ ఒకసారి వినండి. లోకస్లో మనం బ్లూ ప్రింట్ చూద్దాం. లోకస్లో ఓన్లీ 4 మార్క్స్ క్వశ్చన్స్ వేస్తే అది కూడా ఒకటే వస్తుందండి. ఓకేనా, 4 మార్క్స్ క్వశ్చన్స్ వస్తే ఓన్లీ 1. ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సిస్ లో కూడా ఒకటే 4 మార్క్స్ క్వశ్చన్ వస్తుందండి. ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సిస్ లో కూడా 4 మార్క్స్ క్వశ్చన్. స్ట్రేట్ లైన్స్ లో 2 మార్క్స్ క్వశ్చన్స్ టు 1 4 మార్క్స్ క్వశ్చన్, 1 7 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. అయితే ఈ వీడియో చూసేటప్పుడు మీకు ట్విస్టెడ్గా ఏ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ ఇస్తున్నాడో కూడా ఇక్కడ మీకు క్లారిటీ ఇచ్చేస్తాను నేను. రైట్. నెక్స్ట్ పేర్ ఆఫ్ స్ట్రేట్ లైన్స్ లో ఓన్లీ 2 7 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయండి. 3D coordinates only 1 2 marks question. DCs and areas only 1 7 marks question. Plane only 1 2 marks question. Limits and continuity 2 1. Okay, 2 2 marks question, 1 4 marks question వస్తాయండి. డిఫరెన్షియేషన్ లో 2 2 marks question, 1 4 marks question, 1 7 marks question. అప్రాక్సిమేషన్ 1 2 marks question. Tangents and normal 1 1 వస్తుందండి. ఓకే, నెక్స్ట్ రేట్ మెజర్ 1 4 మార్క్స్ క్వశ్చన్. నెక్స్ట్ రోల్స్ థీరం 1 2 మార్క్స్ ఒకటే వస్తుందండి, వెయిటేజ్ 2 మార్క్స్ అని వస్తుంది. ఇది 7 మార్క్స్ వస్తుంది. అయితే ఇందులో చిన్న చేంజెస్ ఉంటాయి, ఆ చేంజెస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఆ చిన్న చేంజెస్ అంటే, సార్ ఇదే కదా బ్లూ ప్రింట్, మరి మేము ఫస్ట్ ఏం చదవంటే మీరు ఆల్రెడీ కొన్ని టాపిక్ చదివి ఉంటారు. సో ఫస్ట్ మనం కంప్లీట్ చేయాల్సినవి లోకస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సిస్. ఓకేనా, లోకస్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సిస్ కంప్లీట్ చేసుకో. ఎందుకు సార్ లోకస్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సిస్ అంటే, ఇందులో ఉండేది తక్కువ టాపిక్ సార్. లోకస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సిస్ అంటే మనకు వీటి సొల్యూషన్ వీడియోస్ కూడా మన ఛానల్లో ఉన్నాయి, యూట్యూబ్ ఛానల్లో మ్యాథ్స్ 1B ప్లేలిస్ట్లో ఉంటాయి. అవి నేర్చుకుంటే ఎనఫ్. ఇక మనం వేరే వాటికి కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు. లోకస్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సిస్. నెక్స్ట్ స్ట్రేట్ లైన్స్, ఎందుకంటే ఇక్కడ 2 2 4 మార్క్స్ క్వశ్చన్స్ అయిపోయినాయి. ఓకేనా, నెక్స్ట్ స్ట్రేట్ లైన్స్ ఎందుకు చదవాలంటే, స్ట్రేట్ లైన్స్ లో 2 మార్క్స్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయడం ఈజీ, అస్సలు టిపికల్గా ఉండవు. స్లో పాయింట్స్ లేకపోతే ఇంటర్సెప్ట్ ఫార్మ్, ప్యారలల్ లైన్, పర్పెండిక్యులర్ డిస్టెన్స్, ప్యారలల్ డిస్టెన్స్, ఇమేజ్, ఫూట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్, సింపుల్ క్వశ్చన్స్ ఉన్నాయా, అవి మాత్రమే అడుగుతారు, వేరేటి అడగరు. నెక్స్ట్ వచ్చేది 4 మార్క్స్.
4 మార్క్స్‌కు ఇంటర్సెప్ట్ ఫార్మ్, నార్మల్ ఫార్మ్ ఉందా? స్లోప్ ఇంటర్సెప్ట్ ఫార్మ్ కన్వర్ట్ చేసేటి లేకపోతే కాన్కరెంట్ లైన్స్ ఉన్నాయి మీకు ఐడియా ఉందనుకోండి. కాన్కరెంట్ అని ఉందా? ఆ క్వెషన్స్ ఎక్కువ అడుగుతూ ఉంటాడు. కాన్కరెంట్ లైన్స్, స్ట్రెయిట్ లైన్స్‌లో మెయిన్‌లీ 4 మార్క్స్‌కి. 7 మార్క్స్ కంటే మనకు తెలుసు. ఆర్థో సెంటర్, సర్కమ్ సెంటర్, ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్, ఇమేజ్ 4p² + q² = a² ఫార్మ్‌లో క్వెషన్ ఉంది. ఆ క్వెషన్స్ ఎక్కువ. కాకపోతే ఎప్పుడన్నా ట్విస్టెడ్‌గా వస్తే ఇక్కడే లాంగ్ ఆన్సర్ మిస్ అవుతూ ఉంటుంది మనకు. అదేంటంటే పారలెల్ లైన్స్, పర్పెండిక్యులర్ లైన్స్ కాన్సెప్ట్ నుంచి నేను పీడీఎఫ్‌లో చూపిస్తా ఎన్ని క్వెషన్స్ వచ్చాయని. అవి ప్రిపేర్ అయినా ఎనఫ్ అవి. నేను చూపించే పీడీఎఫ్‌లో చేసినా 65+ ఈజీగా వస్తది. లాస్ట్ ఇయర్ 73 ఏమో వచ్చినట్టున్నాయి క్వెషన్. 73 మార్క్స్. అంటే ఆ 2 మార్క్స్ ఎక్కడ మిస్ అయితే ఆల్రెడీ ఇచ్చిన మోడల్ ఉంది. కాకపోతే నంబర్స్ చేంజ్ చేసేయొచ్చు. రైట్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే స్ట్రెయిట్ లైన్స్. నెక్స్ట్ థర్డ్ వన్ పెయిర్ ఆఫ్ స్ట్రెయిట్ లైన్స్ ప్రిపేర్ గా. పెయిర్ ఆఫ్ స్ట్రెయిట్ లైన్. పెయిర్ ఆఫ్ స్ట్రెయిట్ లైన్ లో 2 లాంగ్ ఆన్సర్స్ వస్తే ఒక లాంగ్ ఆన్సర్ ఏమో థీరం అండి. ఇంకోటి హోమోజీనియస్ క్వశ్చన్స్. 1 లాంగ్ ఆన్సర్ థీరం, 1 లాంగ్ ఆన్సర్ ఏంటిది హోమోజీనియస్. అయితే పెయిర్ ఆఫ్ స్ట్రెయిట్ లైన్ లో ఒక లాంగ్ ఆన్సర్ థీరం వస్తుంది. ఒక 8 థీరమ్స్ ఉంటాయి. మీరు 8 థీరమ్స్ 100% నేర్చుకుంటే డౌటే లేదు. 8 థీరమ్స్ మీరు 100% కాన్సంట్రేషన్‌తో నేర్చుకున్నారంటే ఇక్కడ 8 మార్క్స్ వచ్చేస్తాయి. అంటే మేము ఇంకా ఏమన్నా ఎక్కువ చదవాలా అని మీకు ఒక ఆప్షన్ ఉంటుంది చూడా, దానికి టెన్షనే అవసరం లేదన్నట్టు. 8 థీరమ్స్ నేర్చుకుంటే ఒక 7 మార్క్స్ వస్తదండి. ఇక్కడ హోమోజీనియస్ ప్రాబ్లమ్స్ కూడా 8 ఏమో ఉంటాయి. 8 నేర్చుకుంటే ఒకటి మీరు కవర్ చేయొచ్చు. అంటే అసలు టెన్షన్ లేకుండా కవర్ చేయొచ్చు. నెక్స్ట్ ఫోర్త్ వన్‌కొచ్చేసి ఇవి చదివాక ఎన్నయిపోయినాయి చూడండి. మనం ఈ 4 యూనిట్లు చదివితేనే మంచి స్కోర్ వస్తుంది. ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. 12 నెక్స్ట్ 21 4 అంతే కదండి. 37 మార్క్స్ వస్తాయి. 37 మార్క్స్ ఈజీగా. దీని తర్వాత ఏమంటే అందరూ డీసీస్ అండ్ డిఆర్స్. డీసీస్ డిఆర్స్ చదువుకోవాలి. ఎందుకు సార్ డీసీస్ డిఆర్ చదవాలంటే డీసీస్ డిఆర్స్‌లో ఒక లాంగ్ ఆన్సర్ వస్తది. 7 క్వెషన్స్ ఉంటాయి. 7 క్వెషన్స్ టు 8 ఉంటాయి. అన్నీ ఒకటే మోడల్. ఆ క్వెషన్స్ కూడా మీకు మన ఛానెల్‌లో డీసీఎస్ లాంగ్ ఆన్సర్స్ ఉంటాయి. పెయిర్ ఆఫ్ స్ట్రెయిట్ లైన్ లాంగ్ ఆన్సర్స్ ఉంటాయి. స్ట్రెయిట్ లైన్ లాంగ్ ఆన్సర్స్ కూడా ఉంటాయి. అంటే మీరు ఇక్కడే 4 లాంగ్ ఆన్సర్స్ కవర్ చేస్తాం ఈజీగా. అంటే ఇంకెన్ని అవుతాయి 7. అంటే ఆన్సర్ ఏంటండి 44 మార్క్స్ వస్తాయి. జస్ట్ మనం 4 యూనిట్లే చదువుతున్నాం. లోకస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సింగిల్ యూనిట్, స్ట్రెయిట్ లైన్, పెయిర్ ఆఫ్ స్ట్రెయిట్ లైన్, డీసీఎస్ డిఆర్స్ తర్వాత ప్లేన్ 3D చదువుకున్నారనుకోండి. సార్ ఎవరికైనా మాకు డిఫరెన్షియేషన్ లేదు, లిమిట్స్ రాదనుకున్నారనుకోండి. చాలా మందికి డిఫరెన్షియేషన్, లిమిట్స్ రాదండి. అంటే కొద్దిగా కొన్ని కన్‌ఫ్యూజన్స్‌తో చదవలేరు. వాళ్ళకు ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే, మీరు ఈ జామెట్రీ పార్ట్ మొత్తం చదవాలిగ. మాకు లిమిట్స్, డిఫరెన్షియేషన్ బై హార్ట్ చేయలేకపోతున్నామంటే జామెట్రీ పార్ట్ మొత్తం చదివితే 7, 4 అయిపోతున్నాయి. 1, 2, 3 1, 2, 4 అంటే ఎన్ని మార్క్స్ వస్తాయి చూడండి. ఓన్లీ జామెట్రీ 28 12 1, 2, 3, 4 8 48 మార్క్స్ వస్తాయి. ఓన్లీ జామెట్రీ చదివితే. మరి జామెట్రీ ఓకే సార్. 3D కోఆర్డినేట్స్‌లో 10థ్ క్లాస్‌లో ఉన్న కోఆర్డినేట్ జామెట్రీకి ఎక్స్, వైలు ఉంటాయి. ఇక్కడ ఒక జెడ్ ఒక్కటి యాడ్ చేయండి. ఎక్స్ట్రా కూడా వద్దు. జెడ్ యాడ్ చేస్తే 3D కోఆర్డినేట్స్ కంప్లీట్ అయిపోతాయి. నెక్స్ట్ ప్లేన్‌లో. ప్లేన్‌లో కూడా 2 మార్క్స్‌కి ఏది స్ట్రెయిట్ లైన్ చదువుతున్నామా? అవే క్వెషన్స్ ఇక్కడ కనపడతాయి. స్ట్రెయిట్ లైన్ అది ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి తీసుకుంటాం. ఇక్కడ ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సిజెడ్ ప్లస్ డి ఈక్వల్ టు 0 తీసుకోవాలి. ఇంకేం చేంజెస్ ఉండవు. ఓకే. అయితే ఇంక ఐడియా వచ్చిందనుకుంటున్నా నేను. ఇక నెక్స్ట్ వచ్చేసి లిమిట్స్ అండ్ కంటిన్యూటీ. లిమిట్స్ అండ్ కంటిన్యూటీ 2, 1, 1 కదండీ. 2, 1, 1 అనుకుంటే సార్ మాకు లిమిట్స్ అండ్ మీరు నెక్స్ట్ ప్రతి ఒక్కరు చదవాల్సింది లిమిట్స్ కంటిన్యూటీ. 2 మార్క్స్ క్వెషన్ చాలా డెడ్ ఈజీ టాపిక్స్. లిమిట్స్‌లో మనకి ఈ 2 ఆన్సర్‌లు రావద్దని గుర్తుపెట్టుకుంటే చాలు. 0/0 ఇన్ఫినిటీ బై ఇన్ఫినిటీ. 0/0 అండ్ నెక్స్ట్ వన్ ఏంటిది ఇన్ఫినిటీ బై ఇన్ఫినిటీ. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోగలిగితే మనం డెఫినెట్‌గా బెస్ట్ స్కోర్ ఇవ్వచ్చు. డౌటే లేదు అందులో. ఇంకోటి ఏం ఆన్సర్స్ రావద్దని మనకు 0/0 ఇన్ఫినిటీ బై ఇన్ఫినిటీ ఇవి రాకుండా చూసుకునే ఆన్సర్ చేయాలి. సో పాలినామియల్స్ వస్తే ఫ్యాక్టరైజేషన్, సర్డ్స్ వస్తే రేషనలైజేషన్ ఈ మెథడ్సే కాబట్టి మీరు కొద్దిగా కాన్సంట్రేషన్ చేసినా కూడా ఈజీగా చేస్తారు. నెక్స్ట్ అదయిపోయింది. లిమిట్స్ కంటిన్యూటీ క్లోజ్. లిమిట్స్ కంటిన్యూటీ క్లోజ్ అయిపోయాక అంటే ఇక్కడ 4 మార్క్స్ క్వెషన్స్ కంటిన్యూటీ క్వెషన్స్ ఎక్కువ ఇస్తున్నాడండి. ఈ 4 మార్క్స్ క్వెషన్స్ ఏమొస్తాయి మనకు కంటిన్యూటీ. కంటిన్యూటీలో హార్డ్లీ 8 క్వెషన్స్ చదువుతాం. 8 చదివితే 4 అంటే ఎన్ని అవుతున్నాయి చూడండి. 8 మార్క్స్ యాడ్ అయ్యాయి.
8 అయితే 48 ప్లస్ 8 56. మళ్ళీ చెప్తున్నా ఇది ఎవరికి మాకు డిఫరెన్షియేషన్ అనేది డెప్త్కి వెళ్ళలేకపోతున్నాం. ఇప్పుడున్న షార్ట్ పీరియడ్ టైంలో డిఫరెన్షియేషన్ మొత్తం చదవలేం సార్ అనుకున్న వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్. మనకు స్కోర్ వస్తుంది, భయం కూడా పోద్ది. ఓకేనా? రైట్ రైట్ ఇక్కడికి అయిపోతే ఇక్కడ 28 12 8 48 ప్లస్ 8 56 మార్క్స్ వచ్చేసాం. 4 మార్క్స్ అయితే 4 కవర్ అయినాయి. నెక్స్ట్ 7 మార్క్స్ క్వశ్చన్స్ కూడా 4 కవర్ అయినాయి. 2 మార్క్స్ క్వశ్చన్ ఎన్ని 4 6 కవర్ అయినాయి. అంటే అన్ని ఆల్మోస్ట్ 56 మంచి స్కోర్ వస్తుంది. కానీ ఇంకో స్కోర్ కావాలి సార్ మాకు, కొద్దిగా కావాలి, ఇంకొక 4 మార్క్స్ రాయాలి సార్ మీకు ఎవరికైనా అనిపించింది అనుకోండి. అందరూ డిఫరెన్షియేషన్లో 4 మార్క్స్ ప్రిపేర్ కండి. ఇదేంటిదంటే ఫస్ట్ ప్రిన్సిపల్ పక్కాగా వచ్చే క్వశ్చన్. ఫస్ట్ ప్రిన్సిపల్ పక్కాగా వచ్చే క్వశ్చన్ మన ఛానల్లో కూడా ఉంది డిఫరెన్షియేషన్ టాపిక్. ఓకేనా? మన ఛానల్లో ఉంది. ఫస్ట్ ప్రిన్సిపల్ ప్రిపేర్ కండి, కన్ఫర్మ్ మీకు ఎన్ని మార్క్స్ వస్తాయి? 4 మార్క్స్ వస్తాయి. అంటే ఇక్కడ ఏంటి 56 ప్లస్ 4 60 మార్క్స్ అయిపోయినాయి. మనం ఇంకా సగం సిలబస్ ప్రిపేర్ అయినాం. యాక్చువల్గా అప్లికేషన్ ఆఫ్ ఏఓడి అనేది చాలా పెద్ద టాపిక్. అంటే మనం 60కి అయితే స్కోర్ చేసాం. మరి ఇంకొక 7 అంటే మనకు డిఫరెన్షియేషన్ రాదు, కానీ ఇక్కడ ఫస్ట్ ప్రిన్సిపల్ అనేది బేసిక్ క్వశ్చన్, అందుకే ఇక్కడ 60 స్కోర్ చేసాం. మరి ఇంకెట్లా సార్, ఇంకొక 7 ఒక్కటి మిస్ అవుతాను సార్, 2 అంటే వదిలేద్దాం, పెద్ద విషయం కాదు, నాకు రాకుండా ఏం కాదని మీరు అనుకుంటే, ఇంకొక బెనిఫిట్ ఏంటంటే మ్యాక్సిమా మినిమా. మిమ్మల్ని కాపాడే ఏకైక క్వశ్చన్ మ్యాక్సిమా మినిమా. బెటర్ ఇది చదువుకోండి. ఇందులో ఒక 8 క్వశ్చన్ చదివారనుకోండి, 60 ప్లస్ 7 67. సార్ మాకు డిఫరెన్షియేషన్ రాదుగా, మ్యాక్సిమా డిమాండ్ సింపుల్. డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ ఫార్ములా తెలిస్తే చాలు. ఎన్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1 ఎనఫ్. మీకు అన్ని ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి. dy/dx ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ వాట్ ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1. ఈ ఫార్ములా ఐడియా ఉంటే మీరు ఇక్కడ ఈ క్వశ్చన్ 100% చేస్తారు, డౌటే లేదు. అంటే చేయగలుగుతానా లేదా అనేది ఒక ఉంటుందిగా, మీకు ఒక మైండ్లో డౌట్ ఉంటుందా, ఆ డౌట్ అనేది ఇక్కడతో క్లియర్ అయిపోతుంది. మీకు కన్ఫర్మ్ చేస్తారు. dy/dx ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ వాట్ ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1. ఓకే, ఇది ఈజీగా ఉండే టాపిక్ మనకు. మీకు ఈజీ అంటే స్ట్రెస్గా ఫీల్ గారు, చేయడం కూడా పెద్దగా టఫ్ అనిపించని టాపిక్. ఓకే రైట్. సో dy/dx ఆఫ్ ఎక్స్ పవర్ ఇది ఒక్కటి వస్తే చాలు. అంటే ఎన్ని అవుతున్నాయండి? 67 మార్క్స్ అయిపోయినాయి. నెక్స్ట్ ఇంకొకటి చేయాల్సింది రోల్స్ అండ్ లెగ్రాంజెస్ థీరం. ఎవ్రీ ఇయర్ వస్తారు. అయితే మీకు ఒకటి 75 టార్గెట్ ఉన్న వాళ్ళు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. ఎర్రర్స్ అండ్ అప్రాక్సిమేషన్ 2 మార్క్ చేస్తాం సార్. టాంజెంట్స్ అండ్ నార్మల్ కూడా ఓకే. అయితే ఎప్పుడైనా ఎర్రర్స్ అండ్ అప్రాక్సిమేషన్ నుంచి 2 మిస్ అయింది అనుకో, టాంజెంట్స్ నార్మల్ నుంచి వస్తుంది. నెక్స్ట్ రోల్స్ అండ్ లెగ్రాంజెస్ 2 మార్క్స్ మిస్ చేస్తే ఇంక్రీజింగ్ అండ్ డిక్రీజింగ్ వస్తుంది. మీరు మోడల్ పేపర్స్ అబ్జర్వ్ చేయండి ఒకసారి, క్లారిటీ. మరి అక్కడ మోడల్ పేపర్స్ లేవు సార్, మా పరిస్థితి ఏంటంటే సింపుల్. మీ దగ్గర మోడల్ పేపర్స్ లేకపోతే మీరు ఏం చేయండి, మన ఛానల్ మన యాప్ ఉంది కదా నవీన్ మ్యాథ్స్, అప్పుడు ఇంటర్ పాలిటెక్నిక్ ట్యాబ్ ఓపెన్ చేయగానే మీకు 1B కనిపిస్తుంది. 1Bలో మోడల్ పేపర్స్ ఉంటాయి. అవి ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే క్లారిటీ. ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ క్వశ్చన్లు ఇస్తున్నాడు అప్పుడప్పుడు. ఓకేనా? ఇక్కడ చేంజ్ చేస్తాడు. ఎప్పుడైనా ఇక్కడ 2 మార్క్స్ ఎర్రర్స్ అండ్ అప్రాక్సిమేషన్ టాంజెంట్స్, ఇక్కడ టాంజెంట్స్ నార్మల్స్ వచ్చిందంటే డెడ్ ఈజీగా చేస్తా. ఓకేనా? ఇవి టాపిక్స్. ఇక ఎలాగో 75 వచ్చే వాళ్ళకైతే ఫస్ట్ లిమిట్స్ నుంచే స్టార్ట్ చేయమని చెప్పేస్తా. ఓకే, కొద్ది క్లారిటీ వచ్చిందిగా ప్రిపరేషన్ మీద. రైట్, ఇప్పుడు మనం ఇంపార్టెంట్ క్వశ్చన్స్, యాక్చువల్గా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమి ఇస్తారో చూద్దాం. ఓకేనా? ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమున్నాయి అని చూస్తే మీకు ఇంకొద్ది క్లారిటీ వస్తుంది. ఇవి ఇప్పుడు మనం చూసే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి. ఇప్పుడు మీకు క్లారిటీ ఇచ్చేసి ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ ఏముందండి, లోకస్ షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్ లో ఇక్కడ మీరు మెయిన్ గా చూస్తే ఇక్కడ లోకస్ లో నేను ఏం టిక్ చేయలేదు. రీజన్ ఏంటంటే మనకు అన్ని ఈజీగానే ఉంటాయి, టఫ్ ఒక్క క్వశ్చన్ కూడా ఉండదు కాబట్టి లోకస్ లో నేను ఎక్కువ క్వశ్చన్స్ టిక్ చేయలేదు. నేను స్క్రోల్ చేస్తున్నాను, అన్ని డిస్టెన్స్ ఫార్మ్ 10 క్వశ్చన్స్ ఉంటాయి, అన్ని 15 ఉన్నాయి కాబట్టి అవసరం లేదు. బట్ 10 క్వశ్చన్స్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సిస్ మాక్సిమం ఉండేది ఏంటి, న్యూ టు ఓల్డ్, ఓల్డ్ టు న్యూ. అంటే న్యూ అంటే నథింగ్ బట్ ట్రాన్స్ఫార్మ్డ్ అంట, ఓల్డ్ అంటే నథింగ్ బట్ ఒరిజినల్ ఈక్వేషన్ అంట. ఆ డిఫరెన్స్ మీరు అబ్జర్వ్ చేస్తే మాత్రం డెఫినెట్ గా అంటే మీకు క్లారిటీ వచ్చేస్తుంది ఆ క్వశ్చన్ చేశారు. ఓకేనా? నెక్స్ట్ ఇవే క్వశ్చన్స్ ఎనఫ్. ఇవి ఎందుకు 4 మార్క్స్. నెక్స్ట్ స్ట్రైట్ లైన్ లో మన టాపిక్ అనేది 1 7 మార్క్స్ క్వశ్చన్, 1 4 మార్క్స్ క్వశ్చన్, 2 2 మార్క్స్ క్వశ్చన్. చూడండి ఇక్కడ 1 2 3 4 5 6 వరకు ఇచ్చేసాను నేను. ఓకేనా? మీరు ఇక్కడ కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేస్తే 6 వరకు ఇచ్చేసిన దాంట్లో ఈ 6 క్వశ్చన్ కూడా ఆర్థో సెంటర్ సర్కిల్ కింది వరకు ఉన్న క్వశ్చన్స్ అన్ని కూడా ఆర్థో సెంటర్ సర్కమ్ సెంటర్ క్వశ్చన్స్.
మీరు క్లారిటీగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఉన్న క్వశ్చన్స్ అన్ని కూడా ఏమున్నాయండి, ఆర్థో సెంటర్, సర్కమ్ సెంటర్. చూడండి, ఫస్ట్ ఏం సర్కమ్ సెంటర్, సెకండ్ సర్కమ్ సెంటర్, ఆర్థో సెంటర్, సర్కమ్ సెంటర్, సర్కమ్ సెంటర్. సెవెంత్ వన్ సర్కమ్ సెంటర్, ఎయిత్ వన్ ఆర్థో సెంటర్, నైన్త్ వన్ ఏంటిది, ఇది ఆర్థో సెంటర్. అవునా? అంటే నేనేం చెప్పాను మీకు, ఆర్థో సెంటర్, సర్కమ్ సెంటర్, నెక్స్ట్ ఫోటో ఆఫ్ ది పర్పెండిక్యులర్ ఇమేజ్. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ సిలబస్ చేంజ్ అవుతుంది కాబట్టి మేబీ మాక్సిమం మీకు అంత టఫ్ పేపర్ ఇవ్వకపోవచ్చు. కాకపోతే మీరేం చేయండి, ఈ క్వశ్చన్ సర్కమ్ సెంటర్, ఆర్థో సెంటర్ మనం పాయింట్స్ ఇచ్చినప్పుడు చేయడం వస్తే, ఈక్వేషన్స్ ఇచ్చినప్పుడు చేయడం వచ్చింది అనుకో, సర్కమ్ సెంటర్, ఆర్థో సెంటర్ పాయింట్స్ ఇచ్చినప్పుడు కూడా చేయడం వస్తుంది. డౌటే లేదా? ఓకే, క్లారిటీ వచ్చింది అనుకుంటుంది. ఇది నెక్స్ట్ తర్వాత చూడండి, ఇమేజ్ థియరం, నెక్స్ట్ ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్, నెక్స్ట్ వచ్చేసి ఇమేజ్, ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్, నెక్స్ట్ నేను చెప్పాను 4p². ఈ ఫస్ట్ 12 మోస్ట్ ఇంపార్టెంట్. ఫస్ట్ 12 తర్వాత ఈక్వలేటెడ్ ట్రయాంగిల్ ఒకటి, 13 వచ్చిందా, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రెయిట్ లైన్ త్రూ ది పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ది లైన్స్. ఇది కొద్దిగా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఫైండ్ ద, ఇది 15, 16 ఎక్కువ, 16 రాదు ఆర్థో సెంటర్, 15 ఏంటంటే 4 మార్క్స్ ఎక్కువ అడిగింది. నెక్స్ట్ షార్ట్ ఆన్సర్ ఏం చెప్పాను మీకు, అంటే మీకు ఇంటర్సెప్ట్ ఫామ్, స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్, నార్మల్ ఫామ్. నెక్స్ట్ కాంకరెంట్ క్వశ్చన్స్. ఈ క్వశ్చన్స్ బాగా కాన్సన్ట్రేషన్ చేయండి. ఓకేనా? ఆ కాన్సెప్ట్ మాత్రం చాలా తెలుసు. చూడండి, 17 ఎనీ టైమ్స్ మోర్ దాన్ 3 టైమ్స్ అంటే నేను ఇక్కడ టిక్ చేసిన చదివినా కూడా 70+ వస్తాయి మీకు మార్క్స్ ఈజీగా. నేను టిక్ చేసిన క్వశ్చన్ చదివినా కూడా అన్ని టాపిక్స్ నుంచి 70+ వస్తాయి. చూడండి, స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్ అండ్ నార్మల్ ఫామ్. నెక్స్ట్ చూడండి, 19th వన్ అనేది స్ట్రెయిట్ లైన్ 5 సేమ్ 4 మార్క్స్ క్వశ్చన్. నెక్స్ట్ డిస్టెన్స్ ఫార్ములా, ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ క్వశ్చన్ 2 మార్క్స్ వస్తే ఎట్ టైం 4 మార్క్స్, అన్నోన్ వాల్యూ ఇస్తే 4 మార్క్స్, డైరెక్ట్ ఇస్తే 2. యాంగిల్ బిట్వీన్ ఇచ్చిండు. నెక్స్ట్ ఈక్వి డిస్టెన్స్ 2 క్వశ్చన్స్ ఉన్నాయి. ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ క్వశ్చన్, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ కాన్కరెంట్ చూడండి, కాన్కరెంట్ ఇంటర్సెప్ట్ ఫామ్ 32 ఇంటర్సెప్ట్ ఫామ్, 33 కూడా ఇంటర్సెప్ట్ ఫామ్ అండి. రాసిన క్వశ్చన్ కూడా ఈజీ అండి, ఆల్రెడీ వచ్చేసింది మన క్వశ్చన్. 36, 37 ఇవి 7 మార్క్స్ వచ్చింది. అంటే మనము మీకు 7 మార్క్స్ లో నేను చూపించిన 14 క్వశ్చన్స్ కాకుండా, 14 అంటే అలా 10 క్వశ్చన్ ఆర్టిఫిషియల్ సర్కమే ఉన్నాయి, 4 కొత్తది. ఏది, ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్, ఇమేజ్, ఒకటి 4p² + q². దాని తర్వాత నెక్స్ట్ 36, 37 ఏంది, ఫైండ్ ద యాంగిల్స్ ఆఫ్ ట్రయాంగిల్ సైడ్స్ ఇచ్చిండు. సైడ్స్ ఇచ్చినప్పుడు యాంగిల్స్ ఆఫ్ ట్రయాంగిల్ ఫైండ్ అవుట్ చేయడం ఇది. వర్టిసెస్ కనుక్కొని యాంగిల్ బిట్వీన్ ఫార్ములా అప్లై చేయాలి. నెక్స్ట్ ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రెయిట్ లైన్ పాసింగ్ త్రూ ది పాయింట్స్. ఈ క్వశ్చన్ ఒకసారి వచ్చింది, 7 మార్క్స్. ఇవన్నీ అవుతాయి మీరు 4 మార్క్స్ క్వశ్చన్. చూడండి, స్లోప్ ఇంటర్సెప్ట్ ఫార్మ్ లాస్ట్ బై. నెక్స్ట్ 2 మార్క్స్ లో చూడండి, 2 మార్క్స్ లో అయితే ఇంక ఈజీ, ఇవే చదువుకోవచ్చు మీరు. ఇందులో టిక్ చేసిన చదువుకున్నా సరిపోతుంది. ఓకేనా? చూస్తున్నారా? రైట్, ఇవే క్వశ్చన్స్ వస్తాయి, వేరే క్వశ్చన్స్ కి ఆప్షన్స్ లేవు. ఫైండ్ ద స్లోప్ ఆఫ్ ది స్ట్రెయిట్ లైన్ పాసింగ్ త్రూ, ఇవే క్వశ్చన్స్, వేరే క్వశ్చన్స్ కూడా అవసరం లేదు. ఓకే, నెక్స్ట్ పేర్ ఆఫ్ స్టేట్ లైన్స్. పేర్ ఆఫ్ స్టేట్ లైన్ ఎన్ని లాంగ్ ఆన్సర్స్ వస్తాయి, 2 లాంగ్ ఆన్సర్స్ వస్తాయి. వన్ ఇస్ ద ఫ్రమ్ థీరం, అనదర్ ఫ్రమ్ ది హోమోజీనియస్. ఫస్ట్ 5 క్వశ్చన్స్ హోమోజీనియస్, అస్సలు వదిలిపెట్టి హోమోజీనియస్ 6 to 7 ఉంటాయి. 5 అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఇద్దరు కూడా రాసిన మిగిలిన 2 కూడా అవి చూసుకోండి. 6th వన్ థీరం, 7th వన్ థీరం, 8th వన్ థీరం. అవుతుందా? ఇది ఇక్కడ రాసిన క్వశ్చన్ ఏంటంటే హోమోజీనియస్ క్వశ్చన్. నెక్స్ట్ 9th వన్ థీరం, 10th వన్ థీరం, 11th వన్ థీరం నేర్చుకోండి. ఈ 13th అనేది ఒకసారి ఏమొచ్చింది పెద్దగా, అంటే ఐ మీన్ కాన్సన్ట్రేషన్ చేస్తారు. 17th చదవండి, నెక్స్ట్ 20 చదవండి, 21 చదవండి. నెక్స్ట్ ఇది థీరమ్స్ అండి. ఇది విత్ ద స్ట్రెయిట్ లైన్ 6x అది హోమోజీనియస్ క్వశ్చన్ చూసుకొని సరిపోతుంది. నెక్స్ట్ 3D 2 మార్క్స్ క్వశ్చన్, చాలా ఈజీ. చూడండి, ఫైండ్ ద సెంట్రాయిడ్ ఆఫ్ ది ట్రయాంగిల్ x1 + x2 + x3/3, y1 + y2 + y3/3, z1 + z2 + z3. అదే సెంట్రాయిడ్ ఫార్మ్. చాలా సింపుల్, 2 మార్క్స్ ఎవ్వరు వదిలిపెట్టరు. 10 క్వశ్చన్లు ఉన్నాయి. ఇంత చూడండి, ఎన్ని టిక్ చేశాను, 7 సీరియల్ చేశాను. 8, 9, 10 క్వశ్చన్సే ఉన్నాయి. 10 చదివితే 2 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి. అలా కూడా ఇది డైరెక్షన్ డెసిషన్ 7 క్వశ్చన్స్ ఉంటాయి. 7కు 7 చదవాల్సిందే. 7 చదివితే మీకు కన్ఫామ్ ఒక 7 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది, ఫిక్స్. ఓకే, రైట్. చూడండి, 7 టిక్ చేశాను. చూడండి, 8 ఉన్నాయి అందులో బుక్లెట్ లో, బట్ మనం టిక్ చేసుకునేది 7 ఎడిటింగ్ తో. నెక్స్ట్ ప్లేన్ లో కూడా 10 క్వశ్చన్స్ అండి, హార్డ్లీ 10 క్వశ్చన్, 10 కూడా లేవు, 9 క్వశ్చన్స్ ఉన్నాయి, 10 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ 10 చదివితే మీకు ఒక 2 మార్క్స్ క్వశ్చన్. అంటే ఓన్లీ మీరు జామెట్రీ పార్ట్, ఎవరికైనా డిఫరెన్షియేషన్ లిమిట్స్ రావట్లేదు సార్, నేను ఓన్లీ జామెట్రీ చదువుతా అన్నా కూడా వాళ్ళకి ఈజీగా ఎన్ని వస్తాయండి, 48 మార్క్స్ వస్తాయి విత్ జామెట్రీ. జామెట్రీ తర్వాత లిమిట్స్ అండ్ కంటిన్యూ కొద్దిగా కష్టపెడితే మళ్ళీ ఒక 8, 56 అయిపోతుంది. అంటే లిమిట్స్ లో
లిమిట్స్ చాలా ఈజీ టాపిక్ అండి. మీరు ఈజీగా స్కోర్ చేసుకునే టాపిక్ కూడా లిమిట్స్. ఓకేనా. ఈ క్వశ్చన్స్‌ని అస్సలు వదిలిపెట్టొద్దు. మీరు ఇందులో రెడ్డింగ్‌తో టిక్ చేశానా ఈ క్వశ్చన్స్ మాత్రం టిక్. సరే ఈ పీడీఎఫ్ కావాలంటే ఎక్కడుంటుందో తెలుసుగా, నవీన్ రెడ్డి మ్యాథ్స్ యాప్ ప్లే స్టోర్‌లో ఉంది. అక్కడి నుంచి చూసుకో. కంటిన్యూ 4 మార్క్స్ క్వెషన్. లిమిట్స్ నుంచి 2 మార్క్స్ క్వెషన్, కంటిన్యూ ఒక 4 మార్క్స్ క్వెషన్. చూడండి 1, 2, 3, 4, 5, 6, 7 క్వెషన్స్ ఉన్నాయి. మీరు 7 చదివితే ఒక 4 మార్క్స్ క్వెషన్ ఈజీగా రాయొచ్చు. అసలు మైండ్‌కి అసలు టఫ్ కూడా అనిపియదు మీకు. అంత ఈజీ టాపిక్. ఓకేనా. నెక్స్ట్ వీటి తర్వాత డిఫరెన్షియేషన్. డిఫరెన్షియేషన్ అంటే ఇక మీ చాయిస్ అది. చదువుతారా లేదా అనేది, అంటే వచ్చిన వాళ్ళు డిఫరెన్షియేషనే చదవండి. డిఫరెన్షియేషన్ రాని వాళ్ళు చాయిస్ వదిలేసుకోండి. బట్ డిఫరెన్షియేషన్‌లో కూడా లాంగ్ ఆన్సర్స్ ఒక 10 ఉంటాయండి. హార్డ్‌లీ 10. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఈ 10 చదివితే చాలు. ఈ 10 చదివితే మీకొకటొస్తది కన్ఫర్మ్. ఈ 10 తర్వాత చూడండి, షార్ట్ ఆన్సర్‌లు చూడండి. నేను షార్ట్ ఆన్సర్ ఏం చెప్పినా 99% ఫస్ట్ ప్రిన్సిపల్. ఇప్పటి వరకు జరిగిన మాక్సిమం క్వెషన్స్‌లో ఫస్ట్ ప్రిన్సిపల్ లేకుండా మనకెప్పుడు ఎగ్జామ్ కండక్ట్ చేయలేదు. ఇప్పుడు ఫ్రాంక్ చెప్పుకుంటేనే ఫస్ట్ ప్రిన్సిపల్ లేకుండా ఎప్పుడు కూడా మనకి ఎగ్జామ్ జరగలేదు. ఓకేనా. ఫస్ట్ ప్రిన్సిపల్ లేకుండా ఎగ్జామ్ జరగలేదు కాబట్టి మీరు ఎంత కాన్సెప్ట్ తీసుకుంటే అంత బెటర్. ఓకే రైట్. ఇక్కడ చూద్దాం. నెక్స్ట్ అయిపోయిందా. నెక్స్ట్ ఫస్ట్ ప్రిన్సిపల్, ఇవన్నీ ఫస్ట్ ప్రిన్సిపలే ఇక్కడ ఉన్నాయని. నెక్స్ట్ వచ్చేసి క్వశ్చన్స్ చూడండి. ఫస్ట్ ప్రిన్సిపల్ కాకుండా ఎన్ని వచ్చినాయి చూడండి. 1, 2, 3, 4 క్వశ్చన్స్, 5 వచ్చినాయి ఇప్పటి వరకు. అంటే ఇన్ని 10 ఇయర్స్‌లో ఏపీ అంటే ఏస్ వాళ్ళు అంటే చూసుకున్నా కూడా 10 ఇయర్స్ జరిగిన ఎగ్జామ్స్‌లో మనకు ఒకటే 4 టైమ్సే వేరే క్వశ్చన్ వచ్చింది. ఫస్ట్ ప్రిన్సిపల్ ఎక్కువ వచ్చింది. అంటే ఎన్ని అవుతున్నాయండి, 56 + 4 60 అయిపోయినాయి. అంటే మనం ఇంకా హాఫ్ సిలబస్ చదవలే, హాఫ్ బుక్కే చదివినాం. 60 మార్క్స్ వస్తున్నాయి. నెక్స్ట్ వెరీ షార్ట్ ఆన్సర్స్. ఇక డిఫరెన్షియేషన్ వచ్చిన వాళ్ళు ప్రిపేర్ కండి. దానివల్ల లైట్ తీసుకోండి, ప్రాబ్లం లేదు. కొద్దిగా నేర్చుకోగలుగుతాం అంటే నో ప్రాబ్లం. ఇవి 2 మార్క్స్ క్వశ్చన్స్. వీటి తర్వాత ఎర్రర్స్ అనేవి, ఇవి క్వశ్చన్లు కూడా తక్కువ ఉంటాయి. డిఫరెన్షియేషన్‌లో dy/dx ఆఫ్ f' ఫార్ములా గుర్తుంటే చాలు. సారీ f(x). నెక్స్ట్ టాంజెంట్స్ అండ్ నార్మల్స్. ఇవి లాంగ్ ఆన్సర్ 7 + 4 వస్తుంటాయండి. ఇవి కూడా క్వశ్చన్ తక్కువే ఉంటాయి. ఇవి ఎనఫ్. 7 + 4 అప్పుడప్పుడు 2 మార్క్స్ కూడా ఇస్తూ ఉంటాడు కొన్ని టైమ్స్. రేట్ మెజర్‌లో షార్టే వస్తదండి. ఇది కూడా మీరు ఇన్‌కేస్ షార్ట్ ఆన్సర్‌లు ఆల్రెడీ అయిపోతాయి కాబట్టి ఎనఫ్. చేసేవాళ్ళు చేయొచ్చు. నెక్స్ట్ రోల్స్ అండ్ ఇవి కన్ఫర్మ్ అందరూ ప్రిపేర్ కావాలి. మనకు 60 తర్వాత ఈ ఒక 2 62. ఎందుకు సార్ ఇది ప్రిపేర్ కావాలంటున్నా అంటే రోల్స్ అండ్ రెక్టాంగిల్స్ ఇంపార్టెంట్. ఎట్ ఏ టైం మనం చేసే ఆప్షన్ ఉంది, చేయగలుగుతాం కాబట్టి కోర్స్ ప్రిపేర్ కండి. 6-7 క్వశ్చన్స్ ఉంటాయి. ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ అనేది 75 మార్క్స్ రావాలనుకున్న వాళ్ళు మస్ట్ అండ్ షుడ్‌గా ప్రిపేర్ కావాలి. మాక్సిమం మినిమం మనం అనుకున్నాం కదా. డిఫరెన్షియేషన్ పెద్దగా చదవని వాళ్ళు ఏం చేయాలి, ఫస్ట్ ప్రిన్సిపల్ ఒకటి నేర్చుకోవాలి, రోల్స్ అండ్ రెగ్యులైజేషన్ నేర్చుకోవాలి, మాక్సిమం మినిమం చదవాలి. చదివితే ఎన్ని మార్క్స్ వస్తున్నాయి, ఫస్ట్ ప్రిన్సిపల్ 60, రోల్స్ అనేది 62, 62 + 7 69 మార్క్స్ వస్తాయి. అంటే పెద్దగా చదవకుండా. ఇందులో చూడండి ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి మాక్సిమం 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 క్వశ్చన్స్ ఉన్నాయి అంతే. 9 చదివితే కానీ మీకు మంచి స్కోర్ వస్తుంది. సో ఇప్పటికి మన వీడియో చూస్తున్న వాళ్ళకి మంచి క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను నేను. ఓకేనా. ఇన్ కేస్ ఇది యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తా ఉండండి. ఆల్ ది బెస్ట్.